చాలా మందిలో ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ అన్నది తరచుగా రావడం అన్నది చాలా మంది చూస్తూ ఉంటారు. దానికి ఓన్లీ సొల్యూషన్ అంటే తగ్గడానికి ఓన్లీ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటున్నారు. కానీ అది కొంతవరకే. తర్వాత అది మోస్ట్లీ మనకి లోపల వెళ్ళి కొలిది మన బ్లడ్లో ఏదైతే మన థిక్నెస్ పెరిగినప్పుడు అది హార్ట్ నుంచి బ్రెయిన్కి ఏదైతే నర్వేస్ ద్వారా సప్లై అవ్వాల్సింది సరైన వేలో సప్లై లేనప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో మనకి క్లాట్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటాయి. అది చిన్న చిన్న పార్టికల్స్ కింద క్లాట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోంచి మన సర్క్యులేషన్ సరిగ్గా జరగలేనప్పుడు, అలాగే వాటర్ ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు కూడా మనకి తెలియకుండానే ఈ బ్లడ్ సప్లై అన్నది స్లో అవుతూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ సరిగ్గా అందలేకపోయినా ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే మనం బ్రీతింగ్ అన్నది కూడా సరిగ్గా తీసుకోలేనప్పుడు, అంటే నిద్రలోని లేదంటే మనం ఏదన్నా వర్క్ చేసినప్పుడు సరైన వేలో బ్రీతింగ్ అందలేనప్పుడు డైరెక్ట్గా తలలో మనకి ఏదైతే బ్రెయిన్కి మనం ఎక్కువగా టెన్షన్ తీసుకున్నప్పుడు లేదా ఎక్కువ ఆలోచన విధానం వల్ల మనకి ఈ హెడేక్ అన్నది వస్తూ ఉంటుంది. దాన్ని మనం న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, కానీ మనం ఆర్టిఫిషియల్గా మనం ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించుకుంటాం. అది మోర్ దెన్ ఎక్కువ సార్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మైగ్రేన్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది సివియర్ అయ్యి కొలిది మనకి దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా రకాలుగా ఉంటుంది. కానీ దీన్ని కంప్లీట్గా తగ్గించుకోవడానికి న్యాచురోపతిలో విత్ ఇన్ 1 monthలోనే మనం కంట్రోల్ చేయొచ్చు. 3 months కంటిన్యూషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవడానికి కూడా దీంట్లో ట్రీట్మెంట్ ఉంది. అందుకని ఇది అందరికీ తెలియాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.